30 minutes కరెంట్ అఫైర్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాయి. ఆ హాట్ టాపిక్స్ను తెలుసుకోవాలనే ఉత్సుకత చాలా మందిలో ఉంటుంది. కానీ కరెంట్ అఫైర్గా మారిపోతే ఇప్పుడు అదే జరిగింది. విద్యుత్ రంగంలో కేంద్రం ప్రతిపాదిస్తున్న సంస్కరణల కారణంగా పవర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. 20 ఏళ్ల క్రితం నాటి చట్టానికి మరింత పదును పెడుతూ కేంద్రం తీసుకొచ్చిన సవరణ బిల్లును విపక్షాలతో పాటు విద్యుత్ సంస్థల ఉద్యోగులు తప్పుపడుతున్నారు. అది వెలుగులు కాదు, చీకట్లను తెస్తున్న విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. చీకట్లా వెలుగులా? ఇది ఇవాల్టి 30 minutes. విద్యుత్ రంగంలో సంస్కరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లుపై దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థల ఉద్యోగులు నిరసనకు దిగారు. ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో మెరుపు సమ్మెకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఎవరితోనూ చర్చించకుండా ఏకపక్షంగా తీసుకొస్తున్న ఈ చట్టం రైతులు, సామాన్యుల పాలట పిడుగని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంస్కరణలు చూసేందుకు చక్కగా కనిపిస్తున్న ఆచరణలో మాత్రం పెను పరిణామాలు ఉంటాయనే మాటలు వినిపిస్తున్నాయి. లోక్సభ ముందుకు విద్యుత్ సంస్కరణల బిల్లు. సంస్కరణల్ని వ్యతిరేకిస్తున్న విద్యుత్ సంస్థల ఉద్యోగులు. దేశవ్యాప్తంగా నిరసనకు దిగిన విద్యుత్ సంస్థల ఉద్యోగులు ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకే ప్రయోజనమని విమర్శలు. బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్, లేదంటే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరికలు. గాలి, నీరు, నింగి, నేల, నిప్పు పంచభూతాలంటారు. ఇందులో ఇప్పుడు విద్యుత్ కూడా చేరింది. గాలి, నీరుతో సమానమైన స్థాయిని సంతరించుకుంది విద్యుత్. కరెంట్ లేకుండా నేటి జీవితాన్ని ఒక్క క్షణం కూడా ఊహించుకోవడం కష్టమే. జీవితంలోనే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలోనూ విద్యుత్ శక్తి కీలక భూమిక పోషిస్తుంది. ప్రపంచంలో చాలా దేశాల్లో తలసరి విద్యుత్ వినియోగం మన దేశం కంటే చాలా ఎక్కువ ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల సవరణ బిల్లు 2022పై దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాల ప్రయోజనాల్ని పట్టించుకోకుండా సమాఖ్య స్ఫూర్తి లక్ష్మణ రేఖను కేంద్రం దాటిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఏకపక్షంగా తెచ్చిన వ్యవసాయ చట్టాల తరహాలోనే ఈ విద్యుత్ చట్టం సవరణ బిల్లు ఉందనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాల్ని పట్టించుకోకుండా విద్యుత్ బిల్లులో కేంద్రం సవరణల్ని తీసుకొస్తోందని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. విద్యుత్ వినియోగానికి సంబంధించినటువంటి దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఇది అంశం ఇప్పటిది కాదు. దాదాపుగా 90వ దశకం నుంచి చాలా సీరియస్ కసరత్తు చేస్తున్నా కూడా ఒక కొలికి వచ్చినటువంటి సందర్భాలు లేవు. ఎందుకంటే దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా కొన్ని రాజకీయ పరంగా, ఆ తర్వాత డిస్కమ్ల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక బిల్లు తీసుకొస్తున్నప్పుడు దీనికి సంబంధితులుగా ఉన్నటువంటి రైతులు కానీ, వినియోగదారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ వీళ్ళందరితో కూడా సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు సమంజసం అనేటువంటిదే ప్రజెంట్ పెళ్ళుబుకుతున్నటువంటి ఆగ్రహంగా దీన్ని చూడాలి. ఈ చట్ట సవరణ ద్వారా విద్యుత్ పంపిణీలో ప్రైవేటీకరణ అనే కొత్త విధానాన్ని కేంద్రం తీసుకురాబోతోంది. ఈ మార్పుల్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఈ సవరణల ద్వారా విద్యుత్ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టంలో చేస్తున్న సవరణలు వాటాదారులు గాని, వినియోగదారులు గాని, ఉద్యోగులు గాని కోరినవి కావనే మాటలు వినిపిస్తున్నాయి. బడా పారిశ్రామికవేత్తలకు మేలు చేసేలా ఈ సంస్కరణలున్నాయని విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్థానంలో కొత్తగా డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ అనే ఒక కొత్త విధానాన్ని కేంద్రం ప్రతిపాదిస్తోంది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాన్ని మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ చేయడం వల్ల డెఫినెట్గా ముఖ్యంగా ఇప్పుడున్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇంకా లాసెస్లోకి వెళ్తాయి. అలాగే ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో లైసెన్స్ తీసుకొని ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఉపయోగించుకొని వాళ్ళు బిజినెస్ చేస్తారు. అదే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ మాత్రము ఇంకా నష్టాల్లోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఈ యొక్క ప్రైవేట్ కంపెనీస్ కమర్షియల్ కన్జ్యూమర్స్ను, ఇండస్ట్రియల్ కన్జ్యూమర్ వాళ్ళ వైపు లాక్కుంటే గవర్నమెంట్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్కి ఇంకా లాసెస్లోకి వెళ్తాయి.
విద్యుత్ చట్టంలో తెచ్చే ఈ మార్పులు రానున్న రోజుల్లో గృహ వినియోగదారులకు భారంగా మారడం తథ్యమని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. అలాగే వ్యవసాయదారులు కూడా తాము వినియోగించుకునే విద్యుత్కు భారీగా ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. గవర్నమెంట్ కంపెనీస్ కంపల్సరీగా పేద గృహ వినియోగదారులకు అలాగే వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ అందించాల్సి ఉంటుంది. వాళ్ళకు అందించాలంటే ఇంకా వాళ్ళకు టారిఫ్ కూడా డెఫినెట్గా పెంచాల్సిన అవసరం వస్తుంది. అట్లనే వ్యవసాయదారులు ఇప్పుడు ఈ యొక్క బిల్లు కనుక పాస్ అయితే నెలకు 5 నుండి 8,000 రూపాయల వరకు ప్రతి నెల బిల్లు చెల్లించే పరిస్థితి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా వ్యవసాయదారులు ముఖ్యంగా నష్టపోతారు. అలాగే పేద గృహ వినియోగదారులు కూడా నష్టపోతారు. అలాగే రాష్ట్రాలకు ఉన్న హక్కులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. ప్రైవేట్ కంపెనీలకు పంపిణీ బాధ్యతల్ని అప్పగిస్తే ఆ సంస్థలు వాణిజ్యపరంగా తమ వ్యాపారాల్ని నిర్వహిస్తాయనే విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు ఉద్యోగులు. లాభాలే ధ్యేయంగా కంపెనీలు పనిచేస్తే అది సామాన్యులపై పెనుభారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా తెస్తున్న ఈ బిల్లు వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా ఉందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంస్కరణలు చూడ్డానికి బాగానే కనిపిస్తున్నా ఆచరణలో మాత్రం వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయని చెప్తున్నారు. అనేక రంగాలకు ఇప్పుడు అందిస్తున్న సబ్సిడీలు తొలగిపోవడంతో పాటు రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. గతంలో తెచ్చిన సంస్కరణల ఆధారంగా కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ వ్యవస్థల్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేశారు. కానీ వాటితో ఎక్కడా కూడా సత్ఫలితాలు రాలేదని విద్యుత్ ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసినప్పుడు ఆ రాష్ట్రాలలో ఎక్కడ సక్సెస్ కాలేదు. అందుకే ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసే అవకాశం లేదు. కానీ ఇవాళ కేంద్రంలో ఉన్న కేంద్ర బీజేపీ పార్టీ పంపిణీ రంగాన్ని కూడా విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తే ఏమవుతుందంటే ఎవరు కూడా లాభాలు ఉన్న ప్రాంతాలనే కాంట్రాక్టులు వచ్చే ప్రాంతాలను తీసుకోరు. ఒకటి తర్వాత వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందజేస్తున్నారు, దానికి సమస్య అవుతుంది. ఇవాళ ఎస్సీ ఎస్టీ వాళ్లకు 100 యూనిట్లు 150 యూనిట్లు ఫ్రీగా ఇస్తా ఉన్నారు, అది కూడా పోతుంది. అదేవిధంగా బీసీ కులాల్లోని కుల వృత్తులకు ఇస్తున్నటువంటి సబ్సిడీ కూడా ఇచ్చే అవకాశం ఉండదు. అలాంటి సంస్కరణలు అనేది పేరుకు మంచుకున్నా కూడా ప్రాక్టికల్గా నష్టాలే వస్తాయి. కానీ డైరెక్ట్గా ఉద్యోగులకు కూడా ఉద్యోగుల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. వాస్తవానికి సంస్కరణల ప్రధాన ఉద్దేశం తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ను ఉత్పత్తి చేసి తక్కువ ఖర్చుతో సరఫరా చేసి తక్కువ ఖర్చుతో పంపిణీ చేయడమని ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ ఆచరణలో మాత్రం ఈ దిశగా అడుగులు పడ్డం లేదు. 2003 చట్టంలోనే అనేక సంస్కరణల్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అయినప్పటికీ నిర్వహణ లోపాలు, ఆర్థిక సమస్యలు విద్యుత్ రంగాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేని కారణంగా చాలా వరకు పంపిణీ సంస్థలు, విద్యుదుత్పత్తి సరఫరా సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సకాలంలో చెల్లింపులు జరపలేని పరిస్థితిలో ఉన్నాయి. విద్యుత్ రంగంలో ఉత్పత్తి, సరఫరా సంస్థల తర్వాత అత్యంత కీలకమైనవి విద్యుత్ పంపిణీ సంస్థలు. కానీ ఆర్థికంగా, నిర్వహణ పరంగా ఈ రంగంలో అత్యంత బలహీనమైనది ఈ వ్యవస్థే. వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసి దానికి ఛార్జీలు వసూలు చేసి తద్వారా జనరేషన్, ట్రాన్స్మిషన్ రంగాలకు చేయూత అందించేది డిస్ట్రిబ్యూషన్ రంగమే. కానీ వసూళ్లు ఎప్పుడూ సక్రమంగా ఉండవు. ఇప్పుడు ఈ పరిస్థితిని మార్చేందుకు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పోటీతత్వాన్ని పెంచేందుకు చట్టంలో కేంద్ర ప్రభుత్వం సవరణలు ప్రతిపాదిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్లు చట్టంగా మారితే విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అదే సమయంలో విద్యుత్ రంగంలో పోటీ వాతావరణం సృష్టించేందుకు వెసులుబాటు లభిస్తుంది. ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే వినియోగదారులు తమకు నచ్చిన విద్యుత్ సరఫరా సంస్థను ఎంచుకునే వీలు కలుగుతుంది. అంటే ప్రస్తుతం మొబైల్, ఇంటర్నెట్ విషయంలో వివిధ కంపెనీలున్నట్టు విద్యుత్ పంపిణీ వ్యవస్థలోనూ కంపెనీలొస్తాయి. ప్రతిపాదిత సవరణ బిల్లు ద్వారా విద్యుత్ రంగానికి కీలకమైన సెక్షన్ 42లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పంపిణీ నెట్వర్క్ సంస్థలు లైసెన్సులు జారీ విషయంలో వివక్షకు తావు లేకుండా ఉంటుంది. విద్యుత్ పంపిణీ చేసేందుకు ప్రైవేట్ సంస్థలు లైసెన్సులు తీసుకోవచ్చు. దీని ద్వారా విద్యుత్ కంపెనీలు తమ సేవలు మెరుగుపరుచుకునేందుకు వీలు కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఒకే ప్రాంతంలో పలు కంపెనీలు విద్యుత్ సరఫరా చేస్తున్నప్పుడు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం లేదా తగ్గించడం చేయకుండా గరిష్ట, కనిష్ట ఛార్జీలకు సీలింగ్ విధించే వీలు ఈ చట్టంలో కల్పిస్తున్నారు. అంతేకాదు, ఈ చట్ట సవరణ ద్వారా విద్యుత్ రెగ్యులేటరీ సంస్థల పనితీరు బలోపేతమవుతుందని, కాలుష్యం తగ్గించేందుకు శిలాజేతర, సౌర, పవన, బయోమాస్, ఇథనాల్, జల విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి తప్పనిసరి చేసే వెసులుబాటు ఈ చట్టం ద్వారా కలుగుతుంది. అంతేకాదు, డిస్కంలు ఏటా నిర్ణీత గడువులోపు ఈఆర్సీకి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఈ గడువు 120 రోజులుండగా ఇప్పుడు దీన్ని 90 రోజులకు కుదించారు. అలాగే ఈఆర్సీలో కేంద్ర ప్రభుత్వం తరపున ప్రతినిధి ఒకరుంటారు. విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ చైర్మన్ నియామక విధి విధానంలోనూ మార్పుల్ని కేంద్రం ఈ సవరణ చట్టం ద్వారా ప్రతిపాదిస్తోంది.
మెగావాట్కు మించి కరెంటు వినియోగించేవారు బహిరంగ మార్కెట్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్ కొనుగోలు చేసేందుకు వెసులుబాటు లభిస్తుంది. ఈ సవరణలు రాష్ట్రాల హక్కులు హరించేలా ఉన్నాయని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాలు వాదిస్తున్నాయి. తెలంగాణ, పంజాబ్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, ఢిల్లీ ఈ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. వాస్తవానికి ఈ సవరణ బిల్లును కేంద్రం 2020లోనే రూపొందించింది. రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ఇది కొంతకాలంగా పెండింగ్ లో పడింది. తాజాగా ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టే సమయంలో విపక్షాలన్నీ వ్యతిరేకించాయి. విపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. విపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ అన్నారు. తాము ప్రతిపాదిస్తున్న బిల్లు ప్రజలు, రైతులకు అనుకూలమని ఆయన వాదించారు. ఈ బిల్లుపై పరిశీలన జరిపేందుకు స్టాండింగ్ కమిటీకి పంపించాలని రాజ్ కుమార్ సింగ్ కోరారు. ఈ బిల్లుపై తాము ప్రతి రాష్ట్రంతోనూ చర్చలు జరిపామని ఆర్కే సింగ్ ప్రకటించారు. सब्सिडी के विरुद्ध इस मुल्क में कोई नहीं है। जो किसानों को फ्री बिजली मिलता था मिलता रहेगा, इसका ऐसा कोई प्रावधान नहीं है। जो ये इसमें सब्सिडी रोकने का कोई प्रावधान नहीं है। जो कह रहे हैं कि एक क्षेत्र में मल्टीपल लाइसेंसेस का प्रावधान है, ये पहले से है, 2003 के लॉ में है। ये जानते हैं कि 2003 के लॉ में है, लेकिन जानबूझ करके यहाँ पर गलत बयानी कर रहे हैं ताकि ये पब्लिक को गुमराह कर सके। తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఈ విద్యుత్ సవరణల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికే కాదు, రాజ్యాంగ మూలాలకు ఇది వ్యతిరేకమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు. విద్యుత్ సవరణ బిల్లును ఆమోదిస్తే ఫెడరల్ రాజ్యాంగానికి కూడా ఇది ప్రమాదమే. రాష్ట్రాల హక్కుల మీద కూడా ఇది దాడి. ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి విద్యుత్ రంగం కేంద్రం గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది. అందుకే ఇప్పటికే 12 రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ శాసనసభల్లో తీర్మానాలు చేశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది. మనందరం చూశాం. ఎందువల్ల? ఒకవైపు సాధారణ వినియోగదారులు, గృహ వినియోగదారులు, రైతులు, వృత్తిదారులకు హానికరంగా ఉంటుంది. ఇది ప్రజల మీద భారాలు పెరుగుతాయి. రెండో వైపు రాష్ట్రాల హక్కులను హరించడం తప్ప ఇది మరొకటి కాదు. మొత్తం అధికారాలన్నీ కేంద్రం గుప్పిట్లోకి తీసుకోవడంలో భాగం అవుతుంది. కొత్త చట్టం అమల్లోకొస్తే క్రాస్ సబ్సిడీ అన్నది తొలగిపోయి సాధారణ ప్రజానీకంపై పెనుభారం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రమాదకరమైన పరిణామంగా మారుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. క్రాస్ సబ్సిడీని తొలగించే ప్రతిపాదన కూడా కొత్త చట్టంలో ఉంది. ఇప్పుడు ఈ క్రాస్ సబ్సిడీ ఎత్తేసి విద్యుత్ ఉత్పత్తికి, సరఫరాకు అయ్యేటువంటి మొత్తం ఖర్చును బిల్లులో వేయాలి అని ప్రభుత్వం చెబుతోంది. అదే జరిగితే గృహ వినియోగదారుల నడ్డి విరుగుతుంది. ఇప్పుడున్నటువంటి బిల్లు విపరీతంగా పెరిగిపోతుంది. రెట్టింపు కంటే ఎక్కువ పెరిగిపోతుంది. సబ్సిడీలను తొలగించే ప్రతిపాదనేది బిల్లులో లేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ లోతుగా చూస్తే అందులో కనిపించని అనేక అంశాలున్నాయి. బిల్లు మొత్తాన్ని ప్రజలు చెల్లించాలని, అందులో రాయితీని ప్రభుత్వం నగదు బదిలీ చేస్తోందని బిల్లులో పేర్కొన్నారు. ఇది చాలా ఆందోళనకరమైన అంశమని విశ్లేషకులు, విపక్షాలు అంటున్నాయి. గ్యాస్ సబ్సిడీ విషయంలో జరుగుతున్న తీరే ఇక విద్యుత్ విషయంలోనూ జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ విషయంలో గతంలో ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాల్లోకి జమ చేసింది. క్రమంగా ఆ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం తగ్గిస్తూ పోయింది. మొత్తం బిల్లు వినియోగదారులే కట్టేలా చేస్తోంది. ఈ తరహా విధానమే విద్యుత్ బిల్లులోనూ ఉంది. ప్రజల జీవితాల్లోనే కాదు, ఆర్థికంగా, సామాజికంగా సమూల మార్పులు తీసుకురాగల శక్తి విద్యుత్ శక్తికి ఉంది. కానీ విచిత్రంగా వెలుగులు విరజిమ్మే ఆ విద్యుత్ రంగం చుట్టూ నేడు చీకట్లు ముసురుకుంటున్నాయి. తాము తెస్తున్న సవరణలు విద్యుత్ రంగానికి కొత్త శక్తిని ఇస్తాయని కేంద్రం చెబుతోంది. కానీ రాష్ట్రాలు, ఉద్యోగుల నుండి మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లును చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో ఈ బిల్పై తన వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తపరిచారు. సంస్కరణల పేరుతో దిక్కుమాలిన విద్యుత్ విధానాన్ని తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. రైతులకు పంప్ సెట్లకు మీటర్లు బిగించేందుకు తాము ఎన్నటికీ ఒప్పుకోమని ప్రకటించారు. దేశంలో నేడు తెలంగాణ తలెత్తుకుని నిలబడిందంటే దాని వెనుక విద్యుత్ ఉద్యోగుల కృషి కూడా ఉందని కొనియాడారు. మా రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పవచ్చు. కానీ దానిలో పనిచేసినటువంటి ఆ కరెంటు రంగం వాళ్ళకి నేను శాల్యూట్ చేస్తూ ఉన్నా. వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకొని దేశంలోనే ఈరోజు తెలంగాణ తల ఎత్తుకొని మేము 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం, ఉత్తమమైనటువంటి క్వాలిటీ పవర్ ఇచ్చే రాష్ట్రం అని చెప్పేటువంటి స్థితిని కల్పించినటువంటి మన జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్ల సారథులు, వారి కింద పనిచేస్తున్న
విద్యుత్ శాఖ సిబ్బంది అందరికీ కూడా నేను శాల్యూట్ చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజల పక్షాన నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ గౌరవాన్ని గర్వాన్ని జాతీయ యవనికలో పెంచినటువంటి మీకు తెలంగాణ ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. భారతదేశంలో విద్యుత్ పంపిణీ అంతా రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉండే డిస్కమ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నియంత్రణలో ఉంటుంది. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్లో మాత్రం విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేట్ కంపెనీలున్నాయి. డిస్కంలన్నీ తీవ్రమైన నష్టాలు, అప్పుల ఊబిలో ఉన్నాయి. వాటిని గట్టెక్కించేందుకు ప్రభుత్వాలు నిధులు సమకూర్చుతున్నా అవి స్వల్పకాలానికి పరిమితమవుతున్నాయి. కేంద్రం తీసుకొస్తున్న కొత్త చట్టం కారణంగా సమస్యలు మరింత తీవ్రమవుతాయని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. ప్రజలకు ఎంతో ప్రాణాధారమైనటువంటి విద్యుత్ సంస్థలు ప్రభుత్వ రంగంలో ఉండాలి. లక్షల కోట్ల ఆస్తులకు చేరినటువంటి సంస్థల్ని ఇవాళ కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకి కట్టజెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది చాలా సహించలేని చర్య. ఎవరిచ్చారు ఈ ప్రభుత్వాలకి రైతు? కేంద్ర ప్రభుత్వం మన రాజ్యాంగ విరుద్ధం కీలకమైనటువంటి ప్రభుత్వ సెక్టార్ని, ప్రజా ఉపయోగకర సంస్థల్ని ప్రభుత్వ అధీనంలో ఉండాలి తప్పితే ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గమైన చర్యని. కొత్త సవరణల ద్వారా ప్రారంభంలో తక్కువ ధరకు వినియోగదారులకు విద్యుత్ అందినా తుదకు అందులో మోనోపాలీ చొరబడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ ప్రభావం తక్షణం వినియోగదారులకు తెలియదని విద్యుత్ ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు. స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ఉద్యోగులు వినియోగదారులని కాన్ఫరెన్స్లోకి తీసుకుని వారి యొక్క ఒపీనియన్లను తీసుకున్న మీదట డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టమని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కేంద్రం పెడచెవిన పెట్టి యూనిలేటరల్గా వాళ్ళు ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తే ఇలాగే ఈ బిల్లు పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేయడము, పాస్ చేయడము ఇలాంటి ప్రయత్నాలు చేస్తే దేశవ్యాప్తంగా మేము డార్క్నెస్ క్రియేట్ చేసేదానికి కూడా వెనుకాడము. విద్యుత్ అనేది విలాస వస్తువు కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల నష్టానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలే కారణమని ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక భయంకరమైన నిర్ణయాలు. ఒకటి, 50 రూపాయలు టన్నుకు గ్రీన్ ఎనర్జీ సెస్ ఉంటే ఇవాళ 400 రూపాయలకు వసూలు చేస్తున్నారు. అలానే ట్రాన్స్పోర్టేషన్, రైల్వే ట్రాన్స్పోర్టేషన్ దాదాపు 50% పెరిగింది. అలానే మాకు ఇస్తున్న ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం జెన్కో ట్రాన్స్కో డిస్ట్రిబ్యూషన్కి తీసుకున్నట్టయితే పర్సనల్ లోన్ కంటే అంటే 10.5 నుంచి 11% ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. అదే రకంగా కోల్ ఇండియా లిమిటెడ్గా సంబంధించి కోల్ మొత్తం అబ్రాడ్ నుంచి తీసుకోవాలనుకున్నారు. 25,000 నుంచి 30,000 రూపాయలు ఒక టన్నుకున్నది. యాక్చువల్గా అయితే 2,000 నుంచి 3,000 రూపాయలకే టన్ను దొరుకుతుంది. ఇట్లాంటి నిర్ణయాల వల్ల ఇవాళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కానీ ఎలక్ట్రిసిటీ రంగం మొత్తంగా కూడా నష్టాలు పోతున్నాయి. వీటిని అన్నిటినీ రెక్టిఫై చేయాల్సిన, రెగ్యులేటరీగా పెట్టుకొని రెక్టిఫై చేయాల్సిన సెంట్రల్ గవర్నమెంటు తన బాధ్యతలను పక్కన పెట్టేసి ఏదైతే రాష్ట్రాల్లో కానీ ఎలక్ట్రిసిటీ డిస్కంలో కానీ ఎంప్లాయీస్ యొక్క హక్కులను కాలరాసే విధంగా ఈ బిల్లు ఉండడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విద్యుత్కి సంబంధించి కేంద్రం విధించిన అన్ని షరతులను అంగీకరించిన తొలి బీజేపీతర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వాస్తవానికి 1983 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మోటార్స్కు విద్యుత్ మీటర్లుండేవి. ఎన్టీఆర్ సీఎం అయ్యాక పంప్సెట్లకు స్లాబ్ రేట్ నిర్ణయించి మీటర్లు తొలగించారు. విద్యుత్ కొత్త చట్టం వల్ల ప్రభావితమయ్యేది రైతులు, వినియోగదారులు, పారిశ్రామికవేత్తలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ సంస్థల ఉద్యోగులు. కొత్త చట్టం రూపకల్పన వీరితో చర్చించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవస్థను బాగు చేయాలన్నప్పుడు దానికి బాధ్యులైన వారితో చర్చించాలనే విషయాన్ని కేంద్రం విస్మరించిందని అంటున్నారు. విద్యుత్ సంస్కరణలపై ప్రతిపాదిస్తున్న కొత్త బిల్లు ప్రస్తుతానికి పార్లమెంటు స్థాయి సంఘం పరిశీలనకు వెళ్ళింది. కాబట్టి అక్కడ దానిపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరి కరెంటును చుట్టుముట్టిన కారు చీకట్లు పోయి వెలుగులు వస్తాయా? ఉద్యోగులు, రాష్ట్రాల ఆందోళనను కేంద్రం పరిష్కరిస్తుందా? చూడాలి ఏం జరుగుతుందో. ఇది ఇవాల్టి 30 మినిట్స్. మరో ఎపిసోడ్తో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.